మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారించేందుకు విచారణ అధికారులు నెల్లూరు జిల్లా జైలుకైతే చేరుకున్నారు. డీఎస్పీ, సీఐ, ఎస్ఐ, వీడియోగ్రాఫర్లతో జైలు అధికారులు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. విచారణ అధికారి, రైటర్, టైపిస్ట్, వీడియోగ్రాఫర్లకు మాత్రమే అనుమతిస్తామన్న జైలు అధికారులు సీఐ సిహెచ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పిన్నెల్లి విచారణ జరగబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి, అటు నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారించేందుకు అధికారులు జైలుకి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. విచారణ ప్రారంభమైందా? అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, మొత్తానికి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి మనం దాదాపు కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పరామర్శించారు. అయితే ప్రస్తుతం ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇటు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఉదయం 10 గంటలకు కోర్టు ఆర్డర్లతో పాటు నెల్లూరు సెంట్రల్ జైలుకి ఇటు విచారణ అధికార బృందం అంతా కూడా చేరుకుంది. ఉదయం 10 గంటలకు వచ్చినటువంటి విచారణ బృందం ఎవరైతే సిఐ సిహెచ్ శ్రీనివాసరావు యొక్క బృందం ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క విచారణ చేపట్టేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు కూడా జైలుకి ఇవ్వాల్సినటువంటి ప్రికాషన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జైలర్ అధికారులకు ఇటు వచ్చినటువంటి బృందం వాళ్ళ యొక్క కోర్టు నోటీసులతో పాటు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా తొలితగా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకు సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో సో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ని తీసుకున్న తర్వాత ఈ యొక్క బృందం ఎవరైతే వచ్చి ఉంటారో సో అక్కడ సిఐ, ఎస్ఐ, డిఎస్పీతో పాటు వీడియోగ్రాఫర్లు, రైటర్ కూడా వచ్చున్నారు. సో వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకెళ్తారు. సో అయితే మెడికల్ సర్టిఫికేట్ పూర్తయిన తర్వాత ఈ యొక్క బృందం లోపలికి వెళ్తుంది. సో బృందం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పర్మిషన్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు ఒక్కరోజే ఈ యొక్క పోలీసు విచారణ అయితే జరగబోతుంది. మరుసటి రోజు కూడా విచారణ జరగాలంటే మళ్ళీ కోర్టు ఆర్డర్ ఉండాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2 కేసుల్లో ఒకవైపు సిఐ అధికారిపై చేసుకున్నటువంటి కేసులతో పాటు మరో కేసు ఎవరైతే మహిళపై దుర్భాషలాడినటువంటి కేసులో 2 కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 14 రోజు రిమాండ్లో ఉన్నారు. నిన్న పోయిన నెల 27వ తేదీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నుంచి నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు తీసుకువచ్చారు. అప్పటి నుంచి కూడా ఇటు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పోలీసులు ఆధీనంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఒక ప్రత్యేక అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లాయర్లు, అదేవిధంగా కోర్టు ద్వారా వచ్చినటువంటి లాయర్ పర్యవేక్షణలో ఈ యొక్క బృందం ఎవరైతే విచారణ జరిపేటువంటి బృందం అంతా కూడా అక్కడే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారించే నేపథ్యంలో పూర్తి స్థాయిలో సాయంత్రం వరకు 5 గంటల వరకు కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. 5 గంటల తర్వాత కూడా ఎవరైతే విచారణ బృందం యొక్క విచారణ ముగించుకొని బయటకు వస్తారు. అయితే పూర్తి స్థాయిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విచారణకి సహకరిస్తారా లేదనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 4 కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2 కేసులకు మాత్రమే రిమాండ్ విధించడం జరిగింది. సో ఆ 2 కేసులకు సంబంధించినటువంటి విచారణలో ఎలాంటి అంశాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులకు చెప్తారనే దాని మీద ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద 10 గంటలకు వచ్చినటువంటి విచారణ బృందం దాదాపు కూడా గంటన్నర పాటు కూడా ఆలస్యమైనట్టుగా తెలుస్తూ ఉంది. బయటే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తొలుతగా మెడికల్కి సంబంధించినటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలో ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇటు వాళ్ళ విచారణ నేపథ్యంలో పోలీసులకు ఇచ్చిన తర్వాత మళ్ళా 5 గంటలకు పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ అదే విధంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలా. ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొత్తంగా యాక్టివ్గా ఉన్నారు, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేదు. సో విచారణ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే విధంగా ఆయన ఫిట్నెస్గా ఉన్నారనే ఒక సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క విచారణ అయితే పూర్తవుతుంది. దాదాపు కూడా 14 రోజుల పాటు రిమాండ్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొదటిసారిగా కోర్టు ఆర్డర్లతో విచారణ బృందం మాచర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క విచారణ బృందం అంతా లోపలికి వెళ్ళడం జరిగింది. 5 గంటల వరకు కూడా ఈ విచారణ జరిగే అవకాశాలు కనపడతా ఉంది. సో పోలీసులకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహకరిస్తారా లేదా, దీని మీద పూర్తి స్థాయిలో ఎలాంటి ముందుకు కొనసాగబోతున్నది సాయంత్రం వరకు వేచి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.